హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. సో ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి బీయింగ్ యాజ్ జర్నలిస్ట్ నేను చూసిన తర్వాత షాక్ గురైన ఒక స్పెషల్ వీడియో గురించి మీతో మాట్లాడబోతున్నాను ఈరోజు. అయితే ఒకసారి నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది ఆషాఢం స్పెషల్ మేరీ మాత బోనాలు. నేను నల్లపోషమ్మ బోనాలు విన్నాను, పోచమ్మ బోనాలు లేదా మన ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు విన్నాను, లేక మనకు ఉండేటువంటి అమ్మవార్ల బోనాలు విన్నాను. ఈ కొత్తగా మేరీమాత బోనాలు ఎప్పుడు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే క్రిస్టియానిటీ, హిందూ ధర్మాన్ని మనం ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తామో అలాగే ముస్లిం, ఇక మిగతా ఉన్నటువంటి అన్ని మతాలను కూడా మనం ఎలాగైతే గౌరవిస్తామో క్రిస్టియన్స్ని కూడా మనం అలాగే గౌరవిస్తాము. అయితే ఈ క్రమంలో ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా కొంచెం బాగా డెవలప్ అయిపోయినప్పటి నుంచి ఈ పాస్టర్లు, ఈ దొంగ పాస్టర్లు అయితే బాగా వచ్చారండి. ఎలా అంటే కనీసం నేను మొన్నటికి ఒకసారి ఈ వీడియో గురించి మాట్లాడినప్పుడు 10th కూడా సరిగ్గా పాస్ అయి ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ డబ్బుల ముసుగులో ఈ పాస్టర్ ముసుగు వేసుకొచ్చి మంచి మంచి బడా బాబులను లేదా మరీ లేనున్నో టార్గెట్ చేస్తారు. బడా బాబులను ఎందుకు అన్నానంటే డబ్బులు బాగుంటాయి, వాళ్ళకి అదొకటో ఇదొకటో చెప్పి మీ పిల్ల బాగవుతుంది, నీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళిగానైతే నీకు బాగా పెళ్ళి అవుతుంది, 7 వారాలు పెట్టుకో, నీకు దయ్యం పట్టింది 7 వారాలు పెట్టుకో అని చెప్పి ఇలా ముసుగులో వాళ్ళు ట్రాప్ చేస్తారు. లేదా మరీ లేనోళ్ళని ఏం చేస్తుంటారంటే నీకు ఈ సమస్య ఉంది, నీకు మోకాలు నొప్పి ఉంది, ఇంకా డాక్టర్లు అవసరం లేదనమాట. మనకి డాక్టర్లు లేదంటే మెడిసిన్స్ అవసరం లేదనమాట. వీళ్ళే డాక్టర్లు, వీళ్ళే అన్ని మనకి. సో అలాగ కూడా ఉన్నారు. సో నేను అందరి పాస్టర్ని అనట్లేదు, కొంతమంది పాస్టర్స్ ఉంటారు ఎలా అంటే ఓన్లీ బైబిల్లో ఏం చెప్తారో అవి మాత్రమే చెప్తారు. నీ ఇంట్లో విషయాలు, పక్కింట్లో విషయాలు, నీ కాలంలో జరిగిన విషయాలు తీసుకొచ్చి ఏ రోజు చెప్పరు. రైట్. సో ఈ రోజు మనం ఈ వీడియో గురించి మాట్లాడదాం. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ వీడియో ఒక వీడియో కాదు 10 వీడియోలు చేయవచ్చు వీళ్ళ గురించి, కొన్ని నాకు తెలిసిన సర్కిల్లో ఉన్న పాస్టర్ల గురించి చెప్తే. రైట్. సో ఆషాఢం స్పెషల్ మేరీమాత బోనాలు. ఈ మేరీమాత బోనాలు, మేరీమాత అడ్డు పెట్టుకుని బోనాలు. ఇక్కడ చూసారా హారతి ఇస్తున్నారు, ఇక్కడ చూసారా హారతిలో కర్పూరం వేసి కుంకుమ పసుపు. ఇక్కడ మేరీమాత మాల అంట. నేను అయ్యప్ప మాల విన్నా, భవానీ మాల విన్నా, ఇంకా కొన్ని మాలలు మనకి హిందూ ధర్మంలో ఉన్న ఆ మాలలు వేసుకుని స్పెసిఫిక్గా దానికంటూ కొన్ని నియమ నిష్టలు పాటిస్తూ వస్తుంటారు. ఈ కొత్తగా ఏంది, ఇంక రేపైతే ఏసు మాల కూడా వస్తుందేమో నాకు తెలిసి. అది మీరు ఏ బైబిల్లో మాల వేసుకోమని నాకు తెలిసిన ఫ్యూ ఫ్రెండ్స్ చెప్పారు. అసలు మామూలుగా క్రిస్టియన్, ఒరిజినల్ క్రిస్టియన్, ఈ క్రాస్ బీడ్ క్రిస్టియన్ కాదు, ఒరిజినల్ క్రిస్టియన్ ఇంట్లో దేవుడి ఫోటో కూడా పెట్టరు. అంటే వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే మాకు దేవుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు, కాబట్టి బైబిల్లో సత్యం ఆయన రాశాడు, ఆ సత్యాన్ని అదే మేము దేవుడిగా ఉంటున్నామని కొన్ని ఇళ్లలో ఒక చిన్న బుక్ టైప్లోని దాని మీద బైబిల్ పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటారు, రోజు ప్రేయర్ చేసుకుంటారు, ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారు, సమ్ డేస్ వాళ్ళకి 40 days ఫాస్టింగ్. అలా ఉంటే వాళ్ళ నియమన ఇష్టలు. ఈ మాలలు ఏంటండి, ఎందుకు ఇలాగా ఏమంటారు ప్రపంచాన్ని లేదా ప్రజల్ని తప్పుదోవలు పట్టిస్తున్నారు? నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వే క్రిస్టియన్ అవ్వు, మార్చుకు జనాల్ని. అంతేగాని హిందూ ధర్మంలో కూడా ఎవరు గుళ్ళకి వెళ్తే మా మతంలోకి రా, మాలోకి రా అంటే నీకెందుకు పిచ్చి పట్టింది? ఈ స్పెసిఫిక్గా ఈ క్రిస్టియన్స్ మొత్తం ఈ దొంగ పాస్టర్కి, ఒరిజినల్ పాస్టర్కి ఎవ్వరు కూడా మా మతంలోకి రా నేను ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. బట్ వై మీరెందుకు ఈ మధ్యకాలంలో బాగా అంటే డబ్బు సంపాదించడానికి మీకు వేరే దారి లేదా? జ్యోతిషాలు చెప్పుకోండి, ట్యాంక్ బండ్లలో జ్యోతిషాలు చెప్తారు కదా, చిలకని పెట్టుకోండి, ఇంకా చెప్పుకోండి కదనే వస్తాయి పైసలు కొని. అర్థం కాని విషయం ఏంటంటే మేరీమాత కొత్తగా ఇంకోటి ధ్వజస్తంభం. ఇక్కడ మీకు కొంచెం ఇది కనిపించేది కానీ మనకి బాగా యూట్యూబ్లో బాగా ఫేమస్ అవుతున్న వీడియో ఇది, ధ్వజస్తంభం. నాకు అర్థం కాదు, హోల్ బైబిల్ మొత్తంలో నేను కొంతమంది పాస్టర్తో మాట్లాడింది అప్పుడు నేను ఈ వీడియో కానీ చేసే ముందు పాస్టర్స్తో కూడా డిస్కస్ చేశా, ఎక్కడైనా ధ్వజస్తంభం ఉందేమో, మళ్ళీ నేను ఎక్కడ తప్పు చెప్తానేమో అని. ధ్వజస్తంభం ఎక్కడా లేదే, ఎందుకురా ఇలా తయారయ్యారు అసలు ఈ దొంగ పాస్టర్లకి అంటున్నా. రాగి అన్నందుకు సారీ, మీరు ఏమైనా ఫీల్ అయినా పర్లేదు, నాకు చాలా చిరాగ్గా ఉంది. నాకు చాలా నమ్మకం, ఏ దేవుడన్నా నాకు చాలా నమ్మకం, ఎందుకంటే ఏ ఆపదలు ఏ దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడో తెలియదు అని చెప్పి. ఎందుకురా ఇలాగ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొక వీడియో, స్పెసిఫిక్గా ఈ వీడియో చేయడానికి గల కారణం, నేను వీడియో అయితే చూపించలేను, మీకు వాయిస్ వినిపిస్తాను.
ఈ దొంగ పాస్టర్లు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో మరి ముఖ్యంగా వినండి. తెచ్చి పాసం చేసిందిరా, చేసి తెచ్చిన కేకులు జీతమా అడిగి బండి బండి కొత్త బండి టార్గెట్ చేసుకుని అలాగేదో అవుతుంది. ఎందుకంటే మౌడు టార్గెట్ చేసామనుకో మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ మౌడు చేసామనుకో ఫోన్ చేయడం మనం కనిపెట్టడం దేనికో టెస్ట్మెంట్ మాకు ఒక్కొక్కరికి 20,000 పెడితే వాడు మాకు 10 ఇతర 10 మాకని పెడతాం కూడా. చూసారు కదా వీడియో, విన్నారు కదా. అయితే ఎవరిని టార్గెట్, ఒక అతను అంటున్నారు పాస్టర్ని, మీకు బాగుంది, మీకు నెల నెలకి కేకులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, మీకు బండి ఇచ్చారంటే అవును మేము మొగుడు చచ్చిన టార్గెట్ చేస్తాం అంటున్నారు. మనం మామూలుగా ఆ వర్డ్ యూజ్ చేయము, వితంతు లేదా ఇంకోటి పేరు పెట్టి పిలుస్తాం. మొగుడు చచ్చి నువ్వు అసలు నువ్వు పెద్ద అయితే ఇంకొకళ్ళని అంటావు. నీ ఇంట్లో అలాగే చేస్తావా అంటే ఒరిజినల్ పాస్టర్స్ ఎవరు ఇలా చేయరు. ఈ పనికి మన ఎదవలు ఎవరైతే ఉన్నారో బ్లడీ ఫూల్స్, బేవర్స్ ఎదవలు, లోఫర్ ఎదవలు, పని చేయలేని ఎదవలు, ఇలాంటి ముసుగులో ఇలాంటి జనాన్ని, అమాయకమైన జనాన్ని ఆడుకుంటావా? పని చేసుకోరా. ఒక వీడియో మొన్న చూశాను. ఎవరు పాస్టర్ ఒక 18 years అమ్మాయిని, చర్చ్లో పాటలు పాడే అమ్మాయిని లేపుకొని తీసుకెళ్ళిపోయారంట. ఆయనని మామూలుగా ఎవరైనా ఏమంటారు? ఫాదర్ అంటారు. ఫాదర్ అంటే తండ్రితో సమానం. నీ తండ్రిని అలాగే కూతుర్ని తీసుకుని పోతావా? ఇలాంటివా మీరు చేసే సమాజంలో? మళ్ళీ మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం, క్రిస్టియన్ మతానికి సిగ్గుచేటు. చూస్తున్న ప్రతి బేవర్స్ పాస్టర్లు ఇదే మీరు చేసేది. వస్తారు, ఒక మంచి ఒక కాలనీని పెట్టుకుంటారు, ఒక కాలనీని టార్గెట్ చేస్తారు. అక్కడ ఎవరెవరైతే పిచ్చోళ్ళు ఉన్నారో, అంటే ఈ దేవుడు పిచ్చోళ్ళు, నిజంగా అంతే కదా, మనము దేవుడు పిచ్చోళ్ళమే కదా, గుడ్డిగా నమ్ముతాం కదా దేవుళ్ళని. ఏదో చేస్తారు, ఏదో కార్యాలు చేస్తారని. వాళ్ళు దేవుళ్ళు మనతో సరిగ్గా డైరెక్ట్ గా మాట్లాడరు కాబట్టి ఇలా పాస్టర్ రూపంలో, పూజా రూపంలో మనకి హెల్ప్ చేస్తారని మనం గుడ్డిగా నమ్ముతాం. కాబట్టి ఈ పాస్టర్లు నమ్ముతాం. సో ఇలాంటి టార్గెట్ చేసుకొని పాస్టర్లు ఒక కాలనీ సెలెక్ట్ చేసుకొని ఆ కాలనీలో మొగుడు చచ్చిపోయిన లేడీస్ని, లేదా మొగుడు వదిలేసిన లేడీస్ని, లేదా అమాయకమైన ప్రజల్ని, లేదా మంచిగా సెటిల్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు? తర్వాత వాళ్ళని మెల్లిగా వాళ్ళని మైండ్ని ట్రాప్ చేసి వాళ్ళని తీసుకెళ్లి గోతులో పడేస్తారు. వాళ్ళకున్న సర్వం దోచుకుని అక్కడి నుంచి మకం మార్చి ఇంకో కాలనీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిరా మీరు బతుకు. మీరు బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. నిజంగా బీయింగ్ యాజ్ అ లేడీ, నాట్ అ జర్నలిస్ట్, నాట్ యాంకర్, నిజంగా నాకు ఇది విన్నప్పుడు నా ఫ్యూ ఫ్రెండ్స్ కూడా దీనికి బలయ్యారు. నేను అంటే వాళ్ళు పూర్తిగా మునగక ముందుకి వాళ్ళు చెప్పాను కాబట్టి కొంచెం వాళ్ళు ఇప్పుడు సేఫ్. లేదంటే నేను వాళ్ళని ఏ సిచ్యువేషన్లో చూసేదాన్నో. నిజంగా సమాజంలో ఏం జరుగుతున్నా కూడా మన లైఫ్ చుట్టూ జరుగుతున్నాయి ఇలాంటివి. దయచేసి ఈ దొంగ పాస్టర్లు, దొంగ పనులు ఆపండి. ఇక మీదైనా ఆపండి. ఈ ధ్వజస్తంభాలు, ఈ మేరీ మాతకి ఇవి చేయడం, మీకంటూ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మేరీ మాతకి ఎలా పూజించాలి, జీసస్ క్రైస్ట్కి ఎలా పూజించాలి, లేదా హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి అనేది మీకు భగవద్గీతలో కొన్ని, బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి అనుసరించి పాటించండి. అంతేగాని ఇంకా ఇలాంటివన్నీ చేస్తున్నారు. అప్పుడు మీకు పక్క మతాలకి మీకు తేడా ఏంటి? ఇంకా సేమే కదా. మీరు అప్పుడు మనం మంచిగా హిందూ తత్వంకి వచ్చి మంచిగా పూజించుకోండి, ఇంకా బాగుంటుంది కదా. సగం ఇది క్రాస్ బీడ్ వద్దు. ఏ చేసినా నిజాయితీగా నీట్గా ఒకటే చెయ్యండి. సో ఈ వీడియో చూస్తున్న దొంగ పాస్టర్లందరికీ కూడా నా వార్నింగ్, నాట్ అ రిక్వెస్ట్, వార్నింగ్. ఇకపైన ఇవన్నీ మానుకోండి. లేదా ఎక్కడ ఎవరు పట్టుబడ్డ తీసుకొచ్చి బొక్కలో మాత్రం వేయడం అనేది ఖాయమని ఈ వీడియోగా నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.